హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మన లా ఆఫ్ అట్రాక్షన్ హరీష్ బాబు గారు మనతోని ఉన్నారు. ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ హరీష్ బాబు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. కొంతమంది అప్ అండ్ డౌన్స్ అవుతుంటారు. కొంచెం సంపాదిస్తారు, తర్వాత తర్వాత లాస్ అవుతారు, మళ్ళీ అప్ అవుతుంటారు. ఎందుకు ఇది అవుతుంటది? లా ఆఫ్ అట్రాక్షన్ లో మీరేమంటారు? దాన్ని చెప్పాలంటే బేసికల్లీ మనం చిన్నప్పటి నుంచి ఎలా ఎదిగాము అనే దాన్ని ఆలోచించుకోవాలి. చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ ఏం చెప్తారంటే, డబ్బు సంపాదించడం చాలా కష్టం. డబ్బు చాలా చెడ్డది. డబ్బు చెట్లకు కాయదు. ఇంకా డబ్బు ఎవరైతే ఉంటుందో వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. ఏదో ఒక చెడ్డ పని చేస్తేనే డబ్బొస్తుంది. ఇలాంటి మైండ్‌ని బ్రెయిన్ స్టార్మ్ చేసి, బ్రెయిన్ వాష్ చేసి లాస్ట్‌కి మనం ఏమనుకుంటామంటే, డబ్బు సంపాదించడం అనేది చాలా కష్టమైన పని అనుకుంటాం. సో, కొంచెం పైకి ఎదగగానే ఏమవుతుందంటే, మళ్ళీ మనకు ఇంతకుముందు మనల్ని ఎట్లా అయితే ట్యూన్ చేశారో అవన్నీ కిందకి లాగి, మళ్ళీ దాన్ని ఇచ్చేయటమో, ఎవరికో దానం చేయటమో, లేకపోతే మళ్ళీ లాస్ అవ్వటం. మనకి ఉండే ఆ లైఫ్ స్టైల్‌లోకి మళ్ళీ ఇంతకుముందు లైఫ్ సైకిల్‌లోకి వెళ్ళిపోతుంది. దీని నుంచి మళ్ళీ కొత్త లైఫ్ స్టైల్‌లోకి మనం రావాల్సి ఉంటుంది. దీని గురించి మనం ఏం చేయాలంటే, మనం ఫస్ట్ మన బ్రెయిన్‌ని ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. డబ్బు చాలా మంచిది. డబ్బు చాలా ఈజీగా వస్తుంది. డబ్బు, 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 డబ్బు లాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉండటం వల్ల, డబ్బు నాకు కావాలి, డబ్బు ఎంత అవసరం, డబ్బు నాకు కావాలి అని మనకు మనం చెప్పుకుంటూ ఉండటం వల్ల, ఆ డబ్బుకున్న ఇంపార్టెన్స్ ఏంటో మన మైండ్‌కి తెలుస్తుంది. ఇంకా ఉదాహరణకు చెప్పాలంటే, ఒక మీరు ఎప్పుడైతే డబ్బు గురించి చెప్తూ ఉంటారో మైండ్‌కి నాకు ఇంత అమౌంట్ కావాలి అని మైండ్‌కి ఫీడ్ చేస్తున్నారు ఎవ్రీడే. నాకు ఇంత అమౌంట్ కావాలి, ఇంత అమౌంట్ కావాలని ఫీడ్ చేస్తున్నారు. మైండ్ ఏం చేస్తుందంటే, మీరు ఎవ్రీడే అఫర్మేషన్ చదువుతున్నప్పుడు నీకు ఒక క్వెషన్ ఇస్తుంది. ఫస్ట్ డే రాస్తారు, సెకండ్ డే రాస్తారు, థర్డ్ డే తర్వాత నీకు ఒక క్వెషన్ ఇస్తుంది. నువ్వు ఇంత అమౌంట్ కావాలంటున్నావు, కానీ ఇంత అమౌంట్ నీకు ఎలా వస్తుంది అని క్వెషన్ చేస్తుంది. నువ్వు ఎలా వస్తుందంటే, నేను ఈ జాబ్ చేస్తాను, జాబ్ చేస్తే ఇంత రాదు, అది చేస్తే ఇంత రాదు అన్నప్పుడు నీ మైండ్‌లోంచి ఒకటి వస్తుంది. ఆఫ్టర్ 10th డే ఆర్ 20th డే నువ్వు ఆ పని చెయ్యి అంటుంది. నువ్వు ఆ పని చెయ్యి, లేదా ఆ మనిషిని కలువు, లేదా ఈ పర్టికులర్ బిజినెస్ చెయ్యి. ఏదో ఒక ఐడియా వల్ల నీ లైఫ్ మళ్ళీ ఒక కొత్త టర్నింగ్ తీసుకుంటుంది. దాని నుంచి మళ్ళీ అక్కడే నీకు డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది. ఎవరైతే ఒక మంచి డెసిషన్ చేస్తారో, మంచి బిజినెస్ చేస్తారో, మంచి ఇంకా చెప్పాలంటే ఒక ఔట్‌స్టాండింగ్ పెర్ఫార్మన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే నీకు ఉన్న స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్తారు. ఇక్కడే ఆ డెసిషన్ మేకింగ్‌లోనే జనాలు వెళ్ళాలా వద్దా? వెళ్ళాలా వద్దా? అని చాలా 90% వెళ్ళకుండా ఉండిపోతారు. ఒక కొత్త డెసిషన్ చేయాలంటే జనాలకి మనుషులకేంటంటే ఒక సందిగ్ధం ఉంటుంది. చేయాలా వద్దా? చేయాలా వద్దా? అని. చుట్టూ ఉన్న సొసైటీ ఏమనుకుంటుంది? సపోజ్ మీరు ఒక రూ. 1,00,00,000 కావాలనుకున్నారు. మీ దగ్గర రూపాయి లేదు. కానీ చిన్నప్పటి నుంచి మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్. మీరు రాస్తున్నారు ఎవ్రీడే నాకు ₹1,00,00,000 కావాలని. ఎప్పుడో మైండ్ మీకు చెప్తుంది, "అరే! ఒకసారి యాక్టింగ్ ట్రై చేసి చూడు" అంటుంది. కానీ మీరు అప్పుడే మీకుండే డౌట్ ఏంటంటే, నా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? నా వైఫ్ ఏమనుకుంటుంది? నా పేరెంట్స్ ఏమనుకుంటారు? ఆలోచించి లాస్ట్‌కి ఆ డెసిషన్‌ని డ్రాప్ చేస్తారు. ఇదే చాలా పెద్ద డెసిషన్ అండి. చిన్నప్పటి నుంచి చాలా మందికి ఒక స్వీట్ షాప్ పెట్టాలనుంటుంది. చాలా సిల్లీగా అనిపిస్తుంది. నేను బీటెక్ చేశాను, ఇంత చదువుకున్నాను, ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను స్వీట్ షాప్ పెట్టడం ఏంటి? అదో డౌట్ ఉంటుంది. దాంతోటి అలా చాలా తమ ఐడియాని ఎప్పుడైతే తక్కువ చేసుకుంటారో, వాళ్ళు లైఫ్‌లో ముందుకు వెళ్ళరు. మీరు చూసే ఉంటారు ఈ మధ్య బీటెక్ చేసిన వాళ్ళు చాయ్ షాప్ పెట్టడం గానీ, బీటెక్ చేసిన వాళ్ళు పానీపూరి షాప్ పెట్టడం గానీ న్యూస్‌లో చూసే ఉంటారు. సో, ఈ డెసిషన్ మేకింగ్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళగలుగుతారు. ఇంకా చెప్పాలంటే మీరు ఒక కార్ కొనాలనుకోవచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, మీకు క్లారిటీ ఉండాలి అంటుంది. కారు కొనాలి అనే ఒక ఎయిమ్ పెట్టుకున్నప్పుడు ఏంటి అని అడుగుతుంది. ఏంటి అంటే ఏ కారు, ఏ మోడలు, ఎంత ప్రైస్‌లో ఉంటుంది, ఎప్పటికల్లా కొనాలనుకుంటా. ఈ క్లారిటీ ఎప్పుడైతే ఉందో చాలామంది చూస్తాం. నాకు ఆకలేస్తుంది బయటికెళ్ళి తిందామా అంటారు. ఏం తినాలి అనేది మైండ్‌లో తెలుసు. బిర్యానీ తినాలని తెలుసు. కానీ అక్కడికెళ్తారు. ఒక మెనూ తీసేసి హాఫ్ అన్ అవర్ సేపు మొత్తం బ్రౌజ్ చేసి లాస్ట్‌కి మళ్ళీ బిర్యానీ అని చెప్తారు. సో, ఈ టైమ్ వేస్ట్ లేకుండా మీకు మైండ్‌లో ఏం కావాలి అనే క్లారిటీ ఉంటే, నాకు కారు కొనాలి, పలానా మోడల్, పలానా అమౌంట్ ఇంత అనే క్లారిటీ మీకుంటే, నెక్స్ట్ స్టెప్‌లో మీరు దాన్ని నమ్మాల్సి ఉంటుంది. యెస్, నాకు ఇది కావాలి. ఎవ్రీడే కనుక నేను దీన్ని రిపీట్ చేస్తే నాకు ఏదో ఒక ఐడియా వస్తుంది. ఏదో ఒక విధంగా నాకు ఆ డబ్బు అరేంజ్ అవుతుంది. నేను దీన్ని కొనగలుగుతాను. నమ్మకం. ఈ ఎఫర్మేషన్ వల్ల నమ్మకం వస్తుంది. నమ్మకం వల్ల యాక్షన్ వస్తుంది. ఏదో ఒక ప్రతి మీరు ప్రతి డిజైర్ ఏదైతే కోరుకుంటుందో మిమ్మల్ని ఒక పని చేయమని చెప్తుంది. నేను లైఫ్‌లో ఒక పెద్ద సింగర్‌ని అవ్వాలని ఎఫర్మేషన్ రాస్తే, ఆ ఎఫర్మేషన్, ఆ డిజైర్ మీకొకటి చెప్తుంది. ఇది చెయ్యి అని చెప్తుంది. ఆ చెయ్యి అని చెప్పిన ఆ హంచ్‌ని మనం ఫాలో అవ్వాలి. అది మేబీ నువ్వెళ్ళి ఒక సింగర్ దగ్గర ట్రైన్ అవ్వు అంటుంది. లేకపోతే నువ్వెళ్ళి ఒక ఆడిషన్ ఇవ్వు అంటుంది.
ఏదో ఒకటి అది చెప్పినప్పుడు నువ్వు అది ఫాలో అవ్వాలి. ఏదైతే హంచ్ వచ్చిందో, ఏదైతే నీకు ఒక చిన్న సజెషన్ వచ్చిందో, ఆ సజెషన్ నీ డిజైర్ వైపు అయి ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి ఒకతను ఒక రూమ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఆ రూమ్ కోసం వెతుకుతూ ఉన్నప్పుడు అతనికి ఒక మంచి బ్లాంకెట్ కనిపించింది. నాకు ఇంకా రూమే లేదు, బ్లాంకెట్ కొనుక్కొని అది మోసుకొని నేను ఎక్కడ తిరగాలి అనుకున్నాను. కానీ ఇది మైండ్లోంచి వచ్చిన ఒక సజెషన్ ఏమంటుందంటే, నువ్వు అది కనుక కొంటే మేబీ నీకు రూమ్ దొరకచ్చేమో. ఇలా ఒక లింక్ ఉంటుంది. అంటే చాలామంది మనం చూస్తుంటాం, నేను ఈ జాబ్ కనుక వస్తే నేను నీకు 100 కొబ్బరికాయలు కొడతా అంటారు, లేదా కొబ్బరికాయలు కొడితే నాకు జాబ్ వస్తుంది అంటారు. ఈ కొబ్బరికాయలకి ఆ జాబ్కి ఎలాంటి సంబంధం ఉందో ఎవరికి తెలియదు, కానీ కేవలం ఒక నమ్మకం. ఇలాగే అతను ఆ బ్లాంకెట్ కొనాలి అనిపిస్తుంది, కానీ నేను ఏం చేయాలి, ఇంకా రూమ్ లేదు అనుకుంటున్నాడు లాస్ట్ కొనేసిన తర్వాత అతనికి వితిన్ 1 అవర్ అతను జాబ్ వచ్చింది. సో ఇలాంటి లింక్స్ నీ మైండ్ నుంచి వస్తూ ఉంటాయి. ఆ లింక్స్ ని ఫాలో అవుతూ ఉండాలి ఒక్కొక్కసారి. సో అట్లా మనం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఈ స్టెప్స్ ఫాలో అయ్యి మీ నమ్మకం, మీ అఫర్మేషన్, మీ యాక్షన్ వల్ల మీరు ఏదనుకుంటున్నారు. అండ్ చూస్తే చాలా మంది కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తుంటారు, బట్ స్టార్ట్ చేయలేకపోతుంటారు, ఏదో ఆటంకాలు వస్తుంటాయి. వీళ్ళకు లా ఆఫ్ అట్రాక్షన్ లో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి టిప్స్ చెప్తారు? బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మైండ్ లో 100 రకాల డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి, ఐడియాస్ ఉంటాయి. చాలా మందితో డిస్కస్ చేస్తూ ఉంటారు. సార్ నాకు ఆ బిజినెస్ అంటారు. సార్ ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందంటే, సార్ నాకు ఈ బిజినెస్ చేయాలనుకున్నా సార్, ఒక హోటల్ పెట్టా అనుకున్నా అంటే, ఇతను 100 మందిని అడిగితే 100 మంది హోటల్లో ఉండే బ్యాడ్ థింగ్స్ ఏదో చెప్తారు. సార్ లాస్ అయిపోతుంది సార్, అక్కడ పెట్టారు సార్, అది మూసేశారు సార్, ఇలాంటివి చెప్తూ ఉంటారు. మీరు ఏ ప్లాన్ అనుకుంటున్నారో దాన్ని మీరు అమలు పరిస్తే కానీ మీకు అది తెలియదు. ఎందుకంటే మీకు తెలుసు ఈ ఏరియాలో ఈ హోటల్ పెడితే ఎంతమంది ఉన్నారు, ఈ లొకేషన్లో ఎంతమంది ఉన్నారు, వస్తారా రారా మీకు తెలుసు. మీరు ఎక్కడో జూబ్లీ హిల్స్లో ఉండి హైటెక్ సిటీలో వాళ్ళని సజెషన్ అంటే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకి దాని గురించి ఐడియా ఉండదు. సో మోస్ట్లీ జనాలు చేసే మిస్టేక్ ఇదే, ఒపీనియన్ అడగటం. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి, రిమైనింగ్ లా ఆఫ్ అట్రాక్షన్ చూసుకుంటుంది. సో బిజినెస్ విషయానికి వస్తే, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్లో మీరు సక్సెస్ అవుతారా లేదా అనేది మీ లాంగ్వేజ్ డిసైడ్ చేస్తుంది. అంటే నమ్ముతారా, మీరు మాట్లాడే మాటని బట్టి మీరు లైఫ్లో సక్సెస్ అవుతారా లేదా డిసైడ్ అవుతుంది. మనుషులు మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయంటే, నేను సక్సెస్ అవుతానా లేదా, నేను ఈ బిజినెస్ సపోజ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవుదాం అనుకుంటున్నాను, కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవుతే నేను కస్టమర్తో మాట్లాడతానో లేదు, కస్టమర్ని నేను కన్విన్స్ అవ్వగలుగుతానో లేదు, నేను బాగా మాట్లాడలేదు, ఐ కాంట్ అనే లాంగ్వేజ్ ఏం చేస్తుందో సబ్ కాన్షియస్ వరకు చేరిపోయి మీరు ఇది చేయలేరు అని మీకు డిసైడ్ చేసి చెప్తుంది. సో ఐ కాంట్ లాంగ్వేజ్ నుంచి ఐ క్యాన్కి మార్చండి. ఐ క్యాన్ డూ ఇట్, నేను చేయగలను, నేను కస్టమర్తో మాట్లాడగలను, నేను బిజినెస్ డీల్ చేయగలను, నేను అమ్మగలను అనే థాట్ ప్రాసెస్ని మీరు కనుక మళ్ళీ రిపీట్ చేస్తే, ఈ లాంగ్వేజ్ మారినప్పుడు మీ సబ్ కాన్షియస్ నువ్వు చేయగలవు అంటుంది. మీకు ఉదాహరణ చెప్తాను. సపోజ్ ఒకతను యాక్టింగ్ చేస్తున్నాడు. అతను అందరి ముందు, ఆ క్లాస్లో ఉన్న అందరి ముందు ఒక పర్ఫార్మెన్స్ చేశాడు. చేసిన తర్వాత వాళ్ళందరూ ఏం బాగాలేదు, నువ్వు అంత బాగా చేయలేదు, ఆ యాక్టింగ్ డైలాగ్ బాగాలేదు, ఎక్స్ప్రెషన్ లేదు, ఏదో అన్నారు. దీంతో ఇతను హర్ట్ అయిపోయి, చూసారు ఆ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎప్పుడైతే వచ్చిందో హర్ట్ అయిపోయి యాక్టింగ్ చేయాలనే డెసిషన్ డ్రాప్ అయిపోయి వేరే జాబ్ చేసుకోవడం మొదలుపెట్టాడు. సేమ్ డే ఇంకో అతనికి సేమ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అతను ఏం చేశాడంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళంతా చెప్పింది తప్పు, ఐ ఆమ్ ఏ బెస్ట్ యాక్టర్, ఐ ఆమ్ ఏ సూపర్ యాక్టర్, నేను చాలా బాగా యాక్టింగ్ చేస్తాను, నా అంత గొప్ప యాక్టర్, డైలాగ్ డెలివరీ చేశాడు ఎవరు లేడు అని తనను తాను పంపప్ చేసుకున్నాడు. మరుసటి రోజు అతను చేసిన పర్ఫార్మెన్స్ చూస్తే ఎవరైతే బాగాలేదన్నారో వాళ్ళందరూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. సో ఇట్లా మిమ్మల్ని మీరు ఎప్పుడైతే పంపప్ చేసుకుంటూ ఉంటారో, నేను బాగా చేయగలను, నేను చేయగలను అంటారో, మీరు ఏది చేయగలరో అది మీరు నిరూపించగలుగుతారు. మీకు ఏం లేదండి, మైండ్లో అంతా ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది అంతే. ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయాలంటే మన లాంగ్వేజ్ మారాలి. మనం మైండ్కి ఇచ్చే లాంగ్వేజ్ కనుక మారితే ఎవ్రీథింగ్ మారుతుంది. కొంతమంది పెట్టుకుంటారు లక్ష్యం ఏంటంటే, నేను 10 కేజీలు తగ్గాలి అనుకుంటారు. 2 రోజులు జిమ్కి వెళ్తారు, వారం రోజులు వెళ్తారు, కొంతమంది 3 నెలల వరకు కూడా వెళ్తారు. ఎన్ని రోజులు వెళ్ళినా ఏమీ జరగట్లేదేంటి అనే లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ మార్చాలి. మీ వర్డ్స్ ఎప్పుడైతే మారుతాయో మీ లైఫ్లో మీకు రాబోయే రిజల్ట్స్ మారుతాయి. రావట్లేదు, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఒకటే, లేదు కాదు, రావట్లేదు, చేయట్లేదు, జరగట్లేదు నుంచి జరుగుతుంది, చేస్తాను, అవుతుంది,
జరుగుతుంది, చేయగలుగుతాను అనే లాంగ్వేజ్ మీరు ఎప్పుడు రిపీట్ చేస్తూ ఉంటారో ఖచ్చితంగా లైఫ్లో మీరు ఏమనుకుంటారో అది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా లైఫ్లో ఎలా సక్సెస్ కావాలో చెప్పడం జరిగింది. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ కనిపిస్తున్న టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.